ఎంత ప్రేమిస్తున్నాడండి మనల్ని ఆయన. వాట్ ఎ లవ్. ఆయన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమర్రా. ఇంత ప్రయాసపడుతున్న కన్న తండ్రికి ఎదురు తిరిగిన వాళ్ళ సంగతి ఏంటో చెప్పండి. మన కొరకు ఆలోచిస్తున్న మహాలోకంలో ఉన్న మహాదేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు. పుట్టక ముందు ఆలోచించాడు, పుట్టిన తరువాత ఆలోచిస్తాడు, మరణం వరకు ఆలోచిస్తూనే ఉంటాడు మన కోసం. మన కోసం, మన కోసం అండి. ప్రభుత్వాల కోసం, రాజుల కోసం, రాజ్యాధికారాల కోసం ఆయనకు అస్సలు లెక్కలేవి ఉండేవి. అవి లెక్కలేనివి ఆయనకి. మన కోసం ఆయన కష్టాన్ని, ఆయన కాలాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను, ఆయన బంధాన్ని అన్నిటినీ తెచ్చుకొని ఎవరో మాకు తెలియదు అని సర్పసంతానంగా పిలువబడ్డారు వీళ్ళు.